నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: బాణసంచ తయారీ కేంద్రాలకు స్కూల్, యువతి దృశ్యంపై కేసు నమోదు, వైఎన్ కళాశాలలో జాతీయ సదస్సు, ఆక్వా చెరువుల సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దివ్య డిజిటల్ షాపీ నర్సాపురం వారి 18వ వార్షికోత్సవ సంబరాలు. దసరా దీపావళి పండుగల శుభాకాంక్షలతో మెగా ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళా సెప్టెంబర్ 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే. మీ పాత ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోండి. మరిన్ని వివరములకు దివ్య డిజిటల్ షాపీ, టీవీ అండ్ ఫర్నిచర్ షోరూమ్, స్టీమర్ రోడ్, నర్సాపురం మరియు బ్రాంచ్ శుక్రవారం క్లాత్ మార్కెట్, పాలకొల్లు. సెల్ నంబర్స్ 9948277577 మరియు 9959877577. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో నడుపుతున్న 2 బాణాసంచా తయారీ కేంద్రాలకు అధికారులు సీల్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి తయారీ చేయవద్దని ఆదేశించారు. నర్సాపురం మండలం బియ్యం లంకకు చెందిన 23 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. ఆక్వా చెరువుల సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, వెంటనే అప్సర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50,000 ఎకరాలు ఆక్వా చెరువులను అప్సరా కింద నమోదు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. తెలుగు సాహిత్యం, భాష, బోధన, మనోవికాసం అంశంపై బుధవారం నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాలలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ వాల్కోని ఉపన్యసించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.